వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యా కోర్సును మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అందుకోసం కృషి చేసిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హామ్దాన్లకు సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ విద్యను కూడా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు భూపత్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ఎర్రన్న, ఏఎంసీ డైరెక్టర్ ముత్తన్న, బాలరాజ్ నాయక్, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, మైనార్టీ సేల మండల అధ్యక్షులు ఆసిఫ్, పార్టీ నాయకులు నరేందర్, మహిపాల్, గొల్ల జనార్దన్, బాకారం సంతోష్, నర్సింగరావు, రొండ్ల గోవర్ధన్, కొండాపు శ్రీధర్, మల్లేష్ యాదవ్, హుసేన్ నగర్ శ్రీనివాసరెడ్డి, దూమాల గంగారెడ్డి, మెట్టల రాము, జీవన్ నాయక్, కొండూరు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ మండలంలో మండల కేంద్రంలోని గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, మా పీసీ అధ్యక్షులకు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గతంలో డి శ్రీనివాస్ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ రావడం కాంగ్రెస్ హయాంలో అప్పుడు జరిగిందంటే, మళ్ళీ ఇప్పుడు అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం, మరి దాంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి మా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి పీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి, పెద్దలు తారిబిన్ హామ్దాన్ గారికి, బోధన ఎమ్మెల్యే సుష్మిరెడ్డి గారులకు ముఖ్యంగా ప్రత్యేకించి మరీ దీనికి పట్టుబట్టి సాధించినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఇలా ఈ డిగ్రీ మన ఇంజనీరింగ్ కళాశాల రావడం వల్ల ఇక్కడ మారుమూలమైనటువంటి ప్రాంతంలో ఇక్కడ నిజామాబాద్ జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదిలాబాద్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ యూనివర్సిటీలో చాలామంది పిల్లలకు మేలు జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. కాబట్టి మేము మనస్ఫూర్తిగా వారికి స్వాగతిస్తూ మేము ఈరోజు పాలాభిషేకం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాం. మరి మా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇది నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఖచ్చితంగా ఇది ఏ విధంగా సాధిస్తున్నామో మరి అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల ఏర్పడిస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం మరి మా నిజామాబాద్ రూరల్ అయ్యాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి గారికి మరి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇదొకటి మాత్రం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, భూపత్ రెడ్డి నాయకత్వం, భూపత్ రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ